పెద్దాపురంలో ఏలేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయంలో ఎన్నికల అధికారి శేషగిరి సమక్షంలో ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామానికి చెందిన బస్వా వీరవెంకట చైర్మన్గా, గొల్లప్రోలు మండలం బి ప్రతిపాడు గ్రామానికి చెందిన ఊట ఆదివిష్ణును వైస్ చైర్మన్గాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన ఏలేరు ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులకు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పందన నానాజీ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి అభినందనలు తెలిపారు. రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరిస్తూ ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను, నూతన పాలకవర్గ సభ్యులను కోరారు. అనంతరం పెద్దాపురం నుండి కిర్లంపూడి మండలం ముక్కోలు వరకు భారీ ర్యాలీతో ఊరేగింపుగా స్వగ్రామం చేరుకున్న ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వెంకట నాగేంద్ర. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. తిప్పు తిప్పు ఏంటి సుమ్మలు బాగోలేదు సార్. ఊళ్ళో స్లోగాలు ఎలా ఉన్నాయి? లైటింగ్ వచ్చింది పెట్టేదేదో అయ్యా పెడతాం, ఎలా పెట్టాం మెట్లు పెట్టి తూర్పు పెట్టుకున్నారు.